హలో అండి. నమస్తే. ఇంకా ఈరోజు వ్లాగ్‌లో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్‌తో పాటు ఇంకా ఇంట్లో ఉండే పాత బట్టలు చాలా ఉన్నాయి మాయందరియి. మా పిల్లలవి, మాయి బాగానే ఉన్నాయి. వాటన్నిటితో పరుపు కుడదామనేసి ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుంది ఏంటో అనేది నాకు కూడా తెలీదు. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఎలా వస్తుందనేది కూడా మీకు తెలుస్తుంది. ఇంకా ఈరోజైతే మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తున్నా అని చెప్పాను కదా! ఇంకా మార్నింగ్ టైమ్‌లో పనులైతే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా వంట ఏం చేయలేదు. ఇంకా ఈరోజైతే చపాతీ అయితే చేద్దామనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ టైమ్‌లో ఎక్కువగా నేనైతే చపాతీ అయితే చేయననమాట. ఎందుకంటే చపాతీ చేస్తే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా! ఇంకా మార్నింగ్ టైమ్‌లో ఎక్కువ పనులుంటాయి. మార్నింగ్ చేసుకునే పనులు ఎక్కువుంటాయి ఈవినింగ్ కంటే. అందుకోసం అని చెప్పేసి నేను మార్నింగ్ చేయను ఎక్కువ చపాతీ. నైట్ టైమ్‌లో, ఈవినింగ్ టైమ్‌లో అలాగా చేస్తూ ఉంటాననమాట. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజనమాట. అందుకోసం అనేసి ఇంగ మా బావ ఎట్లా ఇంట్లోనే ఉంటాడు కదా! అని చెప్పేసి చపాతీలయితే స్టార్ట్ చేశాననమాట. పిండి ఆల్రెడీ నానబెట్టి వేరే పనైతే చేశాను. అంతసేపు పిండి అయితే నానిపోయింది. బాగా మెత్తగా అయిందని జెప్పేసి కొంచెం మళ్ళీ పొడి పిండి చల్లేసి, మళ్ళీ ముద్దను గట్టిగా పిసికేసుకున్నా అనమాట. ఇంకా ముద్ద మంచిగా అయిపోయిన తర్వాత చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకున్నాను. చేసుకున్న తర్వాత చపాతీ అయితే కాల్చుతున్నాను. ఇంకా కొంతమంది చేయితోని ఇట్లాగా చపాతీని పక్కకు జరుపుకుంటూ చేస్తా ఉంటారు. నాకట్లా చేయనీకి రాదనమాట. ఇంక చపాతీ డైరెక్ట్ నేనైతే చపాతీ కర్రతో మాత్రమే చేస్తా ఉంటాను. ఇంక కొంతమంది చేయితోని ఇలా ఇలా రుద్దుతూ ఉంటారు. కానీ నాకట్లా రాదు. ఇంగ నాకొచ్చినట్టుగా ఇలాగైతే చపాతీలైతే చేసేసుకున్నాను. కొంతమంది బాగా ఇట్లా మందంగా చేస్తా ఉంటారు. నాకంత మందంగా చేయడం ఇష్టం ఉండదనమాట. నేనైతే పల్చగానే చేస్తాను. కొంచెం టైం ఎక్కువ పట్టినా సరే నేనైతే పల్చగానే చేసుకుంటాననమాట. కాకపోతే చపాతీలనేవి కొంతమంది చేస్తే మొత్తం ఇట్లాగా రౌండ్‌గా పొంగుతూ ఉంటాయి గదా! పూరీల టైపు. నాకట్లాగా పొంగవనమాట. ఇంగ మామూలుగా అక్కడక్కడ పొంగుతూ ఉంటాయి చపాతీలనేవి. ఇంగా ఈరోజు మార్నింగ్ కొంచెం లేజీగా అనిపించిందనమాట. నైట్ మా చిన్నోడైతే సరిగ్గా పడుకోలేదు. ఇంగా 4కి, 3:30కి అట్లా లేసాడు. ఇగ అప్పుడు పడుకోకపోయేసరికి నాకంత లేజీగా మళ్ళీ ఇంకా హెడేక్ అయితే చాలా ఉండే అనమాట. అందుకే కొంచెం ఫీవరొచ్చినట్టుగా, లేజీగా, తలనొప్పిగా అనిపించింది. అట్లా ఉందని జెప్పేసి ఇంగ ఒకటి డోలో 650 అయితే టాబ్లెట్ అయితే వేసుకున్నాను. ఇంగ అది కొంచెం బాడీ పెయిన్స్‌కి పనిజేస్తుంది గదా! అని జెప్పేసి అదైతే వేసుకున్నాను. ఇంగ చపాతీలు చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంగ కాల్చుతున్నాను. ఇంగ పిల్లలిద్దరూ, ఇంకా మా బావ ముగ్గురైతే మంచిగా బెడ్ మీద పడుకొని టీవీ అయితే చూస్తున్నారు పాటలు పెట్టుకొని. ఇంగ నేను పాటలు వినుకుంటా అయితే మంచిగా చపాతీలైతే కాల్చేసుకుంటున్నాను. ఇంగ మార్నింగ్ కర్రీ కూడా ఇంకేం చేయలేదనమాట. నైట్ వండిన కర్రీయే ఉండేది. పప్పయితే ఉంది. నైటు టమాటా పప్పు చేషినా. అదైతే ఉండే అనమాట. ఇంగ పప్పు, కొంచెం మామిడికాయ చట్నీ ఉంది గదా! మార్నింగ్ అయిపోతుంది గదా! బ్రేక్‌ఫాస్ట్ అని జెప్పేసి ఇంగ స్కిప్ చేసేషినా అనమాట. మార్నింగ్ వంట జేయలేదు. ఇంగ ఆఫ్టర్‌నూన్ వరకు మెల్లగా చేసుకునేదిలే అనేసి, కొంచెం లేజీగా అనిపిస్తుందనేసి అలాగా అనుకున్నాను. నాకేంటో అస్సలర్థం గాదు. ఇంగ ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో అసలు నిద్ర రాదు ఎక్కువగా. ఇంగ నైట్ టైమ్‌లో ఖచ్చితంగా పడుకుంటా అనమాట. ఇగ ఖచ్చితంగా 3కి, 4:30కి అట్లాగా లేస్తే నాకస్సలు నిద్ర సరిపోదనమాట. డే మొత్తం మస్తు తలనొప్పి లేస్తది. ఇంగ నైట్ టైమ్ సరిగ్గా నిద్రపోకపోతే కళ్ళు మొత్తం తిరిగినట్టుగా, ఇంకా హెడేక్‌గా అట్లాగా అనిపిస్తదనమాట. నాకలాగా అయితుంది ఎందుకో. ఇంగా చపాతీలయితే చేయడం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంగ నేను గూడా ప్లేట్‌లో వేసుకున్నాను. పిల్లలకి ఇంకా మా బావకైతే ఏసి ఇచ్చేసాను. వాళ్ళు తింటున్నారు. ఇంగ నేను గూడా తినేస్తున్నాననమాట. ఇంగ టీవీ చూస్తూ తినేశాను. తినేసిన తర్వాత మా బావయితే సుల్తానాబాద్‌కైతే ఎళ్ళిండు. ఇంగ సుల్తానాబాద్‌కెళ్ళిండు గదా! అనేసి మక్క కంకులయితే తీసుకొచ్చిండనమాట. మా బావ కాల్చినవి తింటాడు. నాకు అంతగా కాల్చినవి ఇష్టముండవు మక్క కంకులు. ఇంకా ఉడకబెట్టినయి అయితే చాలా ఇష్టమనమాట. ఇంక దానిపైన ఒక నిమ్మకాయ, కొంచెం ఉప్పు, కారం వేసుకొని అలాగా తింటున్నాను. నాకలాగా తినడం ఇష్టం. ఇంక కొంచెం మన మూతికి అంటే లిప్స్‌కి అంటుతది గదా! కారం మంట అనిపిస్తది. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటది. నాకట్లనే ఇష్టం. ఇంగా నేను పరుపు కుడతా అని జెప్పిన గదా! దానికోసమైతే ఫస్టు ఎక్కలేని పాత బట్టలు ఉన్నయన్నీ తీషిననమాట. పైన సజ్జ మీద పెట్టిన బట్టలన్నీ ముళ్ళలలో కట్టిపెట్టిన. అవన్నయితే తీసి కింద ఏసేసిననమాట. పనికొచ్చేవి ఒక సైడ్ పెట్టేసుకున్నా, పనికిరానివి ఇంకొక సైడ్ పెట్టేషిన. పెట్టేషిన తర్వాత ఇంగా షార్ట్స్ ఉంటాయి గదా! అంటే ఎలాస్టిక్ వచ్చినయి ఉంటాయి గదా! ఏవైనా, అవైతే ఫస్ట్ ఎలాస్టిక్ అయితే మొత్తం తీసేస్తున్నా అనమాట. ఇంకా మీకు ఈ వీడియో ఒకవేళ సెపరేట్‌గా కావాలి అనిపిస్తే నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేనింకా డీటెయిల్‌గా
ఇంకొక వీడియోలో అయితే అప్‌లోడ్ చేస్తా అనమాట. ఇందులో కొంచెం అన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేసి అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. ఇలాగైతే ఫస్ట్ అయితే ఎలాస్టిక్ అంతా తీసేసుకోవాలి. తీసేసుకుంటే కొంచెం మనకు ఓన్లీ క్లాత్ ఉంటుంది కాబట్టి మెత్తగా ఉంటుంది పరుపనేది. ఇలాగ ఫస్ట్ అయితే అన్ని క్లాత్‌లయితే ఎలాస్టిక్ అయితే అన్నీ తీసేసి ఇంకా షర్ట్స్ ఉంటాయి గదా! షర్ట్స్‌కి బటన్స్ దగ్గర, ఇంకా హ్యాండ్స్ దగ్గర బటన్స్ ఒస్తాయి గదా! ఆ బటన్స్ ఒచ్చిన పార్ట్‌ని మొత్తం తీసేసుకున్నా అనమాట. ఇవి గూడా ఎలాస్టిక్ మొత్తం తీసేసిన. ఇట్లాగైతే చేసేసుకున్నా అనమాట అవన్నీ. ఇవన్నీ కూడా మా బాబాయ్ అనమాట. ఇవైతే పైన నడుము దగ్గర హిప్ బెల్ట్ లాగా అట్లా ఒస్తది గదా! అవైతే అన్నీ తీసేసినా అనమాట. తీసేసి అవన్నీ ఒక ముళ్ళలాగా చేసుకున్నా. నేను తీసేసినయన్నీ అక్కడ కనిపిస్తున్నాయి కదా! అవన్నీ అవసరం లేదనమాట. అవి వేస్తే మనకు పరుపనేది గట్టిగా ఉంటది. అవి ఇట్లా ఒతుకపోయినట్టుగా అయితాయనమాట. అందుకోసమని అవైతే అన్నీ తీసేసిన. తీసేసిన తర్వాత నాదైతే ఇది పాత శారీ అనమాట. నేను ఈ శారీ వాడట్లేదు. అంటే ఎక్కువ కట్టుకోవట్లేదు. పాతగయిపోయింది. నా పెళ్ళప్పుడు ఎప్పుడో తీసుకున్న శారీ అనమాట. దగ్గర దగ్గర ఒక 5, 6 ఇప్పుడు 6 ఇయర్స్ అవుతుంది. ఎందుకని జెప్పేసి దీన్నైతే తీసేస్తున్నాను. ఫస్ట్ అయితే కొంగు పార్ట్‌ని మొత్తం తీసేసుకుంటున్నాను. ఎందుకంటే కొంగు పార్ట్ ఉంటే అది పెద్దగా అయిపోతదనమాట పరుపనేది. కొంగు పార్ట్ తీసేస్తే కొంచెం చిన్నగా ఉంటది గదా! అని జెప్పేసి కొంగు పార్ట్ అయితే ఫస్ట్ అయితే కట్ జేసుకుంటున్నాను. కట్ జేసుకున్న తర్వాత అది డబుల్ ఫోల్డింగ్‌లో వేసి ఇలాగా పరుచుకుంటున్నా అనమాట. 2 సైడ్‌లా పట్టుకొని అలాగా క్లాత్‌ని అంటే శారీని 2 సైడ్‌లా పట్టుకొని మనం ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు ఎట్లా పట్టుకుంటామో అట్లా పట్టుకొని ఇట్లా అయితే ఏసుకున్నాను ఫ్లోర్ పైన. ఫ్లోర్ పైన వేసుకున్న తర్వాత ఏం లేదు. మన దగ్గరున్న బట్టలు అన్నీ అందులో అయితే ఏసేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్‌గా. ఇదంతా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లోనే చూపిస్తా అనమాట. ఫాస్ట్ ఫార్వర్డ్‌లోనే పెట్టేస్తున్నాను. మీరు చూస్తే అర్థమైపోతుంది. నా దగ్గరున్న ఇదైతే చెద్దరి చినిగిపోయిందనమాట. అది వాడట్లే అని జెప్పేసి అది గూడా ఏసేస్తున్నాను. ఇలాగ నా దగ్గరున్న బట్టలు, టవల్స్ ఇంకా పాతయి అన్నీ బొంతలు గానీ, చెద్దర్లు గానీ అన్నీ అయితే దీంట్లో అయితే ఏసేస్తున్నా అనమాట. మనం ఇలాగా వేస్ట్‌గా పడేసే వాటితోని గూడా ఇంట్లోకి మనం ఏదో రకంగా వాడుకోవచ్చు. కొంచెం మనం మైండ్ పెట్టి ఆలోచిస్తే గనక చాలా చాలా థాట్స్ అనేవి మనకు కూడా వస్తా ఉంటాయి. అవి మనం ఇట్లా యుటిలైజ్ చేసుకుంటే కొంచెం బెటర్‌గా ఉంటుందనమాట. మనం పాత బట్టల్ని పడేయ బుద్ధి గాదు గదా! ఒకసారి, 2 సార్లు యేసుకుంటాం. అది ఒకవేళ చినిగిపోయినా, ఏదన్నా కలర్ అంటినా గూడా మనం యేసుకోము. అవన్నీ అలాగే పాతగా మూలకు పెడుతూ ఉంటాం గదా! అట్లాంటివన్నీ మనం ఇట్లా యూజ్ చేసుకుంటే గనుక మనకు మంచిగా లుకొస్తుంది. మంచిగా ఇంట్లోకి వాడుకున్నట్టు గూడా అనిపిస్తది. ఇట్లా పైన అన్ని బట్టలు పరిచేసుకున్న తర్వాత ఫైనల్‌గా ఒక శారీ అయితే మీద మళ్ళొకసారి కొంగు పార్ట్ మొత్తం తీసేసి ఇట్లా అయితే పరిచేసుకున్నాను. పరుచుకున్న తర్వాత ఒక పెద్ద సూది అయితే తీసుకున్నా. సూది తీసుకున్న తర్వాత ఒక దారం తీసుకొని, ఇటు సైడు రఫ్ కుట్టులాగా అంటే మామూలుగా సాదా కుట్టు ఉంటది గదా! నార్మల్‌గా మనం ఎక్కడన్నా చినిగిపోయిన బట్టలకి నార్మల్‌గా ఎట్లా కుట్టేస్తుంటాం, అట్లాగా ఒకటి కుట్టయితే వేసుకోవాలనమాట. దారం అనేది కొంచెం ఎక్కువ వరుసలు తీసుకోవాలి. ఒక 5, 6 వరుసలు తీసుకుంటే సరిపోతది. నేను అట్లనే తీసుకున్నా. కొంచెం స్ట్రాంగ్ ఉంటది గదా! అట్లా తీసుకొని పైన కింద శారీనయితే కలిపేసుకొని 4 సైడ్‌లా ఇప్పుడు 2 అడ్డంలో వస్తాయి గదా! 2 అడ్డంలొస్తాయి, 2 పొడుగులొస్తాయి గదా! అవైతే మొత్తం 4 సైడ్స్ అయితే కుట్టేసుకున్నాను. 4 సైడ్స్ కుట్టేసుకున్న తర్వాత మధ్యలో మనం అన్ని బట్టలు అరేంజ్ చేసుకున్నాం గదా! అవన్నీ బట్టలు కొంచెం పక్కకు జరుగుతా ఉంటాయి గదా! అవి జరగకుండా మళ్ళీ ఒక కుట్టనేది వేసుకోవాలనమాట. మీది నుంచి కింది క్లాత్ అంటే పైన చీర నుంచి మళ్ళీ కింద చీర వరకి అది దారం అనేది రావాలనమాట. అట్లా వస్తే లోపల ఉన్న క్లాతులనేవి జరగకుండా అట్లనే ఉంటాయి. అందుకని జెప్పేసి మళ్ళా మధ్యలో మధ్యలో టాకాలు గూడా వేసుకుంటాను. అట్లా వేసుకుంటే క్లాతులనేవి జరగకుండా మంచిగా ఉంటాయన్నమాట. అందుకోసమని ఇట్లయితే వేసుకుంటున్నాను. నేను ఫస్ట్ టైమ్ అన్నమాట ఇట్లాగా చేయడం. ఇదే ఫస్ట్ టైమ్ పరుపు చేయడం. ఇంతవరకు ఎప్పుడు చేయలే అనమాట. నేను ఇది చేయడానికి ఒక 2, 3 డేస్ పట్టింది నాకు. ఇది మొత్తం నేను ఒకటే రోజు చేయలేదు. 3 డేసో, 2 డేసో పట్టిందనమాట. దీని పైన ఇంకొక శారీ గూడా వేసి కుడదాం అనుకుంటున్నాను గానీ, టైం అయితే లేదనమా నాకు. టైం ఉన్నప్పుడైతే కుడతా. టైం ఉన్నప్పుడు పైన ఒక క్లాత్ అంటే శారీ ఏసి 2 సైడ్‌లా కుట్లు వేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. వెయ్యాలి.
ఎప్పుడు వీలైనప్పుడైతే వేస్తా. ఇది కొంచెం సూది అనేది ఈగడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కాకపోతే కొంచెం గట్టిగా లాగితే గనక వచ్చేసిందనమాట. ఇంగ ఇట్లాగైతే రెడీ అయిపోయింది పరుపు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇంకా వీడియో అయితే ఇంతే అండి. ఇంకా వీడియో ఆపేస్తున్నాను. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.